ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దగ్గరగా 21 నెలలు పూర్తయినా ఈ కొద్ది మాసాలకే రాష్ట్ర ప్రభుత్వము చంద్రబాబు గారి నాయకత్వంలో దాదాపు 3,37,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి 3,37,000 కోట్ల రూపాయలు కేవలం ఈ 21 నెలల్లో అప్పులు తీసుకొని వచ్చి తెచ్చిన అప్పులు ఏం చేశారయ్యా అని చూస్తే వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి హామీలు 143 హామీలు వాటిలో ఏమైనా నెరవేర్చారా అంటే 1-2 కూడా, ఒకటో అర్రో చేస్తే అవి కూడా తూతూ మంత్రంగానే పాక్షికంగా అమలు చేశారు. మిగతా 145, 144 హామీలు గాలికి వదిలేయడమే కాకుండా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జగన్ గారి సర్కారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడాను ఇస్తూ అదనంగా మేము ఇస్తామన్నారు. కానీ జగన్ గారు ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా పక్కన పెడుతూ వాళ్ళు చేసినటివే తుంగలో తొక్కుతూ ఏమయ్యాయా ఇలా ఈ 3,37,000 కోట్లను చూస్తే అభివృద్ధి లేదు, సంక్షేమ పథకాలు అమలు చేయలేదు. ఒక్కొక్క వర్గాన్ని వాళ్ళు పుట్టిన పిల్లల దగ్గర నుంచి పండు ముసళ్ళ వరకు ఏ విధంగా వర్గాలకు మోసాలు చేశారని చూస్తే ఒక్కసారి విద్యార్థులు చూస్తాం. దేశ భవిష్యత్తుకు ప్రధానమైనటువంటి విద్యార్థుల భవిష్యత్తును వాళ్ళకి కాలేజీల్లో చదువు కూడా లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఎగరగొట్టి ఆ విద్యార్థులకు చదువుకు దూరం చేశారు, విద్యార్థులను బాధితులు చేశారు. అదేవిధంగా మహిళలు ఘనంగా చెప్పుకుంటున్న మహిళలు ఈరోజు కూడా 33% రిజర్వేషన్లు ఇస్తున్నామని. ఆ మహిళలకి మీరు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానము ఆడబిడ్డకు నిధి అని నెలకు 1,500, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. ఆ హామీని పూర్తిగా పక్కన పెట్టి మహిళలను బాధ్యతలు చేశారు. తర్వాత యువత నిరుద్యోగ భృతి నెలలా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పి చిలక పలుకులు పలికి బాండ్లు రాయిచ్చేసేసి ఈరోజు ఆ యువతను నిట్ట నిలువున ముంచి యువతను బాధితులు చేశారు. ఇక పిల్లలు కూడాను, చిన్న పిల్లలు కూడాను, ఆ విద్యార్థులకు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ యొక్క తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని పార్షియల్గా అమలు చేసేసి అనేక కుటుంబాలకి దూరం చేసి ఆ చిన్న పిల్లలను కూడా మీరు బాధితులు చేశారు. ఇంకా ముందుకెళ్తే ఆ పెన్షన్లు బీసీలకు, బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడాను 45 ఏళ్ళకు పెన్షన్లు ఇస్తాం, 50 ఏళ్ళకి పెన్షన్లు ఇస్తాం, ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఆ వర్గాలందరికీ కూడా ఒక్క పెన్షన్ కూడా అమలు చేయకుండా వాళ్ళని దూరం చేసి బాధితులు చేశావు. ఇక ప్రధానమైనటువంటిది పాపం రైతులు, దేశానికి వెన్నెముక రైతు. ఆ రైతులకు గిట్టుబాటు ధరలు లేక మీరు చెప్పినటువంటి అన్నదాత సుఖీభవ కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం 0%, అంటే ఒక్కరికి కూడా ఇవ్వకుండా అందరికీ ఎగ్గొట్టి రెండో సంవత్సరము కేంద్ర ప్రభుత్వం కలిపని అదే కూడా చిత్తశుద్ధి లేకుండా దాదాపు 20 నుంచి 25% రైతులకు ఇవ్వకుండా తూతూ మంత్రంగా నామమాత్రంగా నీ వాళ్ళకి చేశావు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి వర్గాన్ని మోసం చేయడమే. చివరకు కాంట్రాక్టర్లకు కూడా నిన్న విజయవాడ అట్లా వెళ్తూ ఉంటే ఆ ఏఎన్సీ కార్యాలయంలో RWS అనేటువంటి కార్యాలయంలో ఆ గ్రామీణ మంచినీటి సరఫరా సంబంధించినటువంటి చిన్న కాంట్రాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 16-15 నెలల నుంచి చిన్న వర్కులు తీసుకొని ఆ గ్రామం సంబంధించినటువంటి వాటిలో తమ యొక్క భార్య పుస్తలు కూడా తాకట్టు పెట్టి ఏదో 2 రూపాయలు వస్తుంది, వేరేదేం లేదు అనేటువంటి వాళ్ళ యొక్క ఆశతో ఆ వర్కులు చేస్తే నమ్మించి మాట ఇచ్చి వాళ్ళ గొంతు కోసేశారు. నిన్న కనీసము 16 నెలలు అవుతుంది కదా, కొంచెమైనా బిల్లులు ఇవ్వండి అయ్యా, చిన్న కాంట్రాక్టర్లను ఆదుకోండి, న్యాయం చేయండి, మా బిల్లులు వెంటనే చెల్లించండి అని ప్లకార్డులు పట్టుకొని నల్ల బిల్లులు ధరించి నల్ల కండువాలతో నల్ల ఫ్లాగ్లతో వాళ్ళు చేస్తూ ఉంటే పాపం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి చిన్న కాంట్రాక్టర్లకి చివరికి ఈ 3,37,000 కోట్లలో వాళ్ళకి ఇవ్వాల్సింది ఎంత? వాళ్ళకి ఇవ్వాల్సింది చిన్న కాంట్రాక్టర్లకి మొత్తం కలిపి 850 కోట్లు. 3,37,000 కోట్ల అప్పు ఎక్కడా? తెచ్చిన అమౌంట్ అంతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామీణ మంచినీటి సరఫరా కింద చేసినటువంటి చిన్న కాంట్రాక్టులకు ఇవ్వాల్సినటువంటి సొమ్ము మొత్తం కలిపి 850 కోట్లు.
ఈ జిమ్మికులు ఏం చేశారు తెలుసా? ఆర్థిక శాఖన ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే గత నెలలో 707 కోట్లు ఈ ఆర్డబ్ల్యూఎస్ అనేటువంటిది వీళ్ళకు ఈ కాంట్రాక్ట్ రిలీజ్ చేసిందంట. 707 కోట్లు 707 కోట్లు రిలీజ్ చేసేసి నెక్స్ట్ డే ఏం చేశారు? ఆ అమౌంట్ని కాంట్రాక్టర్లకి చెల్లించకుండా, ఆ చిన్న కాంట్రాక్టర్లు చెల్లించకుండా తన అనుయాయులకి, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి మొబలైజేషన్ అడ్వాన్స్ ద్వారా వాళ్ళకి కట్టబెట్టిందంట. చిన్న కాంట్రాక్టర్ల గొంతు నలిపి తన బినామీ సంస్థలకి, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి, ఆ యొక్క కాంట్రాక్టర్లకే చెల్లించారని మొత్తుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళకి ఇచ్చింది ఎంతయ్యా అంటే 10%, 85.88 కోట్లే. 707 కోట్లు చెప్పి ఫైల్ దస్తర్ మీద సంతకాలు పెట్టించుకొని రియల్గా వీళ్ళకి ఇచ్చింది ఎంతయ్యా అంటే 85.88 కోట్ల రూపాయలు. ఈ విధంగా అన్ని వర్గాలను మోసం చేస్తూ, బాధితులుగా చేస్తూ, చివరికి ఈ చిన్న కాంట్రాక్టర్లను కూడా మీరు బాధితులు చేశారంటే షబాస్ చంద్రబాబు నాయుడు గారు. ఏమైందయ్యా ఈ డబ్బులు అంటే ఏమీ లేదు. ఇక అదేవిధంగా ఈ కార్పొరేట్ సంస్థలకైతే, అంటే ఆ బినామీలకైతే 4-5 కంపెనీలకి పనులు పూర్తి చేయకున్నా 20 రోజులకు ఒకసారి సైకిలింగ్ అంట బిల్లింగ్. వాళ్ళకేమో 20 రోజులకే బిల్లులు వెళ్తుంది. ఎందుకు? కమిషన్లు ఎక్కువ వస్తాయనా? చిన్న చిన్న కాంట్రాక్టర్ కమిషన్ ఇవ్వలేడు కదా, దాని గురించేనా? కమిషన్ల కోసం ఆపారా? అక్కడ చెప్తున్నారు కొంతమంది కాంట్రాక్టర్లు 6%, 8%, 10%, 12% కమిషన్లు చెల్లించకుంటే బిల్లులు రాలేదు మహాప్రభు, మాకు మిగిలేది 1%, 2%, ఈ వడ్డీలు పోయి దానికి సంబంధించిన పెట్టుబడులు తెచ్చిన వాళ్ళకి వడ్డీలు కట్టడము, మాకు మా యొక్క ఉపాధికి సంబంధించింది మాకు కూడా ఒక జీతం వేసుకుంటే మా కుటుంబాన్ని పోషించడానికి చిన్న వర్కులు చేస్తే 1%, 2% మిగిలితే కమిషన్ల రూపంలో 6 నుంచి 12% వరకు ఇవ్వాలట. ఎక్కడైనా మనం చూసామా? ప్రపంచంలో చిన్న కాంట్రాక్టర్ల దగ్గర కూడా ఈ విధంగానే. ఇక రెండవ అంశానికి వస్తే మనందరం కూడా ఈరోజు గమనించుంటాం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో, మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వాటిలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటైజేషన్ వర్క్, అదేవిధంగా మ్యాన్ పవర్ ఏజెన్సీలకి టెండర్లు పిలిచి అడ్డగోలుగా నిబంధనలు పెట్టుకొని తన అనుయాయులకే భారీగా వచ్చింది. ఇంతకుముందు కూడా అన్ని పత్రికల్లో కూడా, వాళ్ళ ఎల్లో మీడియాలో కూడా వచ్చినట్టు మనం కథనాలు కూడా మనం చూసాము. ఆ కాంట్రాక్టర్లకు తన అనుయాయులకు ఇచ్చి ఈరోజు పెట్టినటువంటి అరకొరక కండిషన్లు కూడా వాళ్ళు మీట్ కాకపోతే ఈ శానిటైజేషను, అదేవిధంగా వీళ్ళకి ఆ మ్యాన్ పవర్ ఏజెన్సీకి సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళందరికీ కూడాను ఎఫ్ఆర్ఎస్ అనేటువంటి ఒక నిబంధన పెట్టారు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అని. ఆ కండిషన్ ప్రకారము తప్పకుండా 95% హాజరు ఉండాలి. ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో వీళ్ళ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అటెండెన్స్ పడి 95% మినిమం అటెండెన్స్ ఉంటేనే వారికి బిల్లులు అనేటువంటిది 100% ఇవ్వాలి. ఒకవేళ తక్కువ అయితే ప్రోరేటా బేసిస్లో, ఉదాహరణకు 65% అటెండ్ అయ్యారు లేదా 70% అటెండెన్స్ అయ్యారు వాళ్ళ యొక్క మంత్లీలో 70% రోజులే, ఆ 70% మాత్రమే బిల్లులు ఇవ్వాలి. ప్రోరేటా బేసిస్ అనేటువంటిది కండిషన్ పెట్టి తన అనుయాయులకి, అది కూడా తన అనుయాయులకి ఇచ్చుకున్నారు. చివరకు ఆ కండిషన్ కూడా ఈరోజు మీట్ కాక మౌఖిక ఆదేశాలతో ప్రభుత్వము ఆ యొక్క కండిషన్ కూడా తీసేసి 65% హాజరు ఉన్నా కూడాను 100% బిల్లులు చెల్లించేటువంటి కొత్త సంప్రదాయానికి తెరలేశారు ఈరోజు. అంటే విచ్చలవిడిగా అడిగే వాళ్ళు లేరు కదా, మేము ఎలా చేస్తే ఏంటి, మా అనుయాయులకు కదా, ఒకవేళ వాళ్ళకి తగ్గించిస్తే కమిషన్ కూడా తగ్గించి వస్తుంది అనేటువంటి ఆలోచనతో 100% చెల్లిస్తే కమిషన్లో ఆ ప్రోరేటా బేసిస్లో తక్కువ వస్తుంది కదా. ఆ విధంగాని ఈరోజు చూసుకున్నట్లయితే ఇక్కడ 8 కోట్ల రూపాయలు సెక్యూరిటీకి సంబంధించినటువంటి బిల్లులు,
14 కోట్ల రూపాయలు శానిటైజేషన్ సంబంధించిన బిల్లులు రిలీజ్ చేసేసి మౌఖిక ఆదేశాలు జారీ చేసేసి కండిషన్ పట్టించుకోవద్దు, మీరు 65% ఉన్న కూడా ఇచ్చుకోండి అనేటువంటిది. ఒక కాంట్రాక్టర్ అయితే, ఎందుకంటే ఇది రీజనల్ వారీగా ఇచ్చినట్టు, జోన్ల వారీగా, జోన్ 1, జోన్ 2, జోన్ 3 అని. రాయలసీమకు సంబంధించినటువంటి జోన్ 3, ఇది జోన్ 3కి సంబంధించినట్టు రాయలసీమ జోన్ 3 కిందికి వస్తుంది. ఆ రాయలసీమ జోన్లో దగ్గర 1800 మంది. ఇది పూర్తిగా సీఎం బంధు కంపెనీ అని చెప్తా ఉంటారు. పద్మావతి ఏజెన్సీ అనేటువంటిది, ఆ యొక్క ఏజెన్సీకి సరాసరి హాజరు శాతం చూస్తే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ప్రకారము 61% మాత్రమే. 95% మ్యాండేట్గా ఉండాలి, అబవ్ ఉండాలి అనేటువంటి కండిషను ఈరోజు దాన్ని సడలించడం ద్వారా వారికి రియల్గా ఉన్నటువంటి 61% హాజరైతే 100% బిల్లులు చెల్లించడం జరిగింది. ఈ విధంగా దోచుకొని కమిషన్ల రూపంలో తన అనుయాయులకి కాంట్రాక్ట్లు ఇవ్వడమే కాకుండా విచ్చలవిడిగా మీరు పని చేసినా చెయ్యకున్నా మీరు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకోండి, 20 రోజులకే బిల్లు పెట్టుకోండి, బిల్లులు తీసుకోండి, మా పర్సెంటేజ్లు మాకు ఇవ్వండి. ఇది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో జరిగేటువంటి ఒక రొటీన్ వ్యవహారము. ఇక మిగతా దాని గురించి ఎక్కడా కూడా వాళ్ళకు బాధనే లేదు. ఈరోజు అరటి రైతులు ఎలా వెళ్ళని, మామిడి రైతులు ఎలా వెళ్ళని, ఈ యొక్క శనగ రైతులు ఎలా వెళ్ళని, ఈ రైతాంగం ఎలా వెళ్ళని మాకు సంబంధం లేదు. ఎందుకంటే రైతుకి ఇస్తే కమిషన్ రాదు కదా, రైతులకు ఏదైనా మంచి చేస్తే కమిషన్ రాదు కదా, రైతు బాగుపడతాడు కదా, రైతు బాగుపడితే మాకేంటి అనేటువంటి చివరికి ఇలా జరుగుతూ ఉంది ఈ యొక్క పాలన. అంటే నిజంగా ఈ పాలకులను చూసి జాలిపడాలా, ఈ పాలకులను చూసేసి అసహించుకోవాలా అనేటువంటిది ఈరోజు కామన్ మ్యాన్, సగటు మనిషి యొక్క ఆలోచన ఈ విధంగా ఉంది. నిజంగా ఈ చిన్న కాంట్రాక్టర్లకు మీరు ఇచ్చేటువంటి ఆ యొక్క చిన్న అమౌంట్ 850 కోట్లు అలా ఇవ్వచ్చు కదా. మీ యొక్క సంస్థలకైతే 5,000 కోట్ల రూపాయల భూములు, 99 రూపాయలకే 99 పైసలకే భూములు, అదేవిధంగా ఇష్టం వచ్చినటువంటి భూ పంపిణీ చేస్తారు, ఇన్సెంటివ్స్ ఇచ్చుకుంటారు. తన కంపెనీలకైతే హెరిటేజ్కి అయితే మనం చూసాము, 34 మంది 35 మంది పనిచేసే కంపెనీలకు కూడాను 100 కోట్ల రూపాయల రాయితీలు, సబ్సిడీలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. సో ఈరోజు ఈ చిన్న కాంట్రాక్టర్లకు ఇమ్మీడియట్గా బిల్లులు చెల్లించాలి, ఏ విధమైనటువంటి కమిషన్లు లేకుండా వాళ్ళకి చెల్లించాలని, అదేవిధంగా ఈ యొక్క హాజరు సడలించినటువంటి సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరి ఒత్తిళ్లతో వీళ్ళు చేశారు, ఆ ఒత్తిళ్లు చేసినటువంటి పెద్ద మనుషులు ఎవరు, వీళ్ళ ద్వారా ఎవరికి ఆ కాంట్రాక్టు సంబంధించినటువంటి వాళ్ళు ఎంత కమిషన్లు ఇచ్చారనేటువంటిది ఇమ్మీడియట్గా తేల్చాలి. ఇది నైపుణ్యం గలటువంటి శానిటేషన్ వర్క్ కాబట్టి ఈ విధంగా అడ్డగోలుగా అయితే ఆసుపత్రిలో నాణ్యత ఉండదు, పేదలకు చికిత్స అనేటువంటిది ఇప్పుడిప్పుడే అరకొరగా ఉంది. ఇంకా ఆ యొక్క పేషెంట్ల నుంచి ఇంకా కొత్త డిసీజులు రాకుండా చూడాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.